నీరు చుక్క కనబడ్డా ఇస్కా బిందు బిందు గంగాజల హై, ఇస్కా కంకర్ కంకర్ మే శంకర్ హై అన్నట్టుగా ప్రతి అణువులో మనం భగవత్ శక్తిని చూసే భగవద్భక్తి మన భారతీయుల సొంతం. అదిగో నల్ల చెరువు. ఇన్నాళ్ళు ఈ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోయేలా ఈ చెరువును ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా జరుగుతున్న పూజా కార్యక్రమం అది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రకృతిలోని ప్రతి అణువులో శక్తిని సందర్శించమంటోంది మన భారతీయ సంస్కృతి. చెట్టులో, మట్టిలో, పుట్టలో, గుట్టలో ప్రతి చోట కూడా మనం ఆ దైవశక్తిని చూస్తాం. మనకు తెలుసు కట్టమైసమ్మ, కట్టపోచమ్మ, గట్టమ్మ తల్లి, గట్టయ్య ఈ పేర్లు మన సంస్కృతిలో అంతర్భాగం. కుంటలు, చెరువులు ఒక గుడికి ఎంత పవిత్రమైన భక్తిని మనం ఇస్తామో ఆ చెరువుల్ని కూడా అలాగే చూస్తాం, నదుల్ని కూడా అలాగే చూస్తాం. మన ప్రజాపాలనా ప్రభుత్వం కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో నిర్వహించిన సరస్వతి పుష్కరాలు, త్వరలో రానున్న అంచె పుష్కరాలు, ఆ తర్వాత రానున్న గోదావరి పుష్కరాలు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పారు తెలంగాణ రాష్ట్రం పొడుగ్గా చల్లని దీవెనలు అందిస్తున్న గంగమ్మ తల్లి గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతి భక్తి క్షేత్రాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మనం భక్తులకు సౌకర్యంగా రూపుదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలి అని కట్ట మీద దేవత దైవ రూపంలో మరి నీటిలోని జీవం మనసులో ఒక పవిత్ర భావాన్ని కలిగించి పంటలకు ప్రాణం పోస్తుంది. ఒక తల్లి అదిగో ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఆ గంగా హారతిలో మనం కూడా పాల్గొన్నట్టు భావిద్దాం. ఆనరబుల్ సీఎం గారు గంగా హారతి ఇస్తున్నారు. మనందరి తరఫున యావత్ తెలంగాణ ప్రజలందరూ గంగా హారతిలో పాల్గొన్న ఒక పవిత్ర అనుభూతిని సొంతం చేసుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వాధినేత ఆ తల్లి చల్లని దీవెనలు అందరికీ అందాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రజాపాలనా ప్రభుత్వం ప్రగతి పథంలో ప్రగతి రథంగా సాగుతున్న వేళ తెలంగాణలో గర్భస్థ శిశువులకు పోషకాహారం అందడం దగ్గర నుంచి తల్లులు, పిల్లల పోషణ, అంగన్వాడీలు కూడా అర్థవంతంగా, అందంగా తయారు చేయటం, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కొత్త సామర్థ్యాల్ని ఆకర్షణీయంగా అందించటం, ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మార్చటం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ముఖ్యమంత్రి గారి తపన, సంకల్పం మనకు తెలుసు. అటు విద్యారంగం, ఇటు నైపుణ్య రంగం, క్రీడారంగం, అలాగే తల్లుల కోసం ఇందిరా మహిళా శక్తి, కర్షకులు, కార్మికులు, సమాజంలోని అన్ని వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రతి నిత్యం ఒక కొత్త ఆలోచనతో అవసరాన్ని గుర్తెరిగి ప్రజల కాంక్షలకు అనుగుణంగా మన ప్రజా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మనం స్వాగతించుకోబోతున్నాం వేదికపైకి.
ఆనరబుల్ సీఎం గారు, ఇతర పెద్దలందరినీ మనం స్వాగతించుకోబోతున్నాం వేదికపైకి. పంచభూతాలు అంటే నింగి, నేల, కాంతి, గాలి, ఆకాశం అన్నీ సమంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆహ్లాదంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అలా హైదరాబాద్ మహానగరం అనేది కేవలం వారసత్వ కట్టడాలకు మాత్రమే కాదు, సరస్సులకు సైతం నిలయమని తెలియచేస్తున్న ముఖ్యమంత్రి గారు, నా సంకల్పాల్లో అత్యంత ప్రధానమైంది హైదరాబాద్ సరస్సుల్ని పరిరక్షించటం అని చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. మనకు తెలుసు, నో వాటర్, నో బ్లూ, నో గ్రీన్, నో లైఫ్ అంటున్న హైడ్రాకు ఒక రూపకల్పన చేసిన ఆనరబుల్ సీఎం గారు అదిగో వేదికపైకి వస్తున్నారు. అందరం కలిసి సార్కు స్వాగతం పలుకుతారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే